అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా 10 ఎకరాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పూర్తయ్యాయి. దాదాపుగా ఆగస్టు 15 కల్లా కూడా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి వాళ్ళ రూములు కేటాయించాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఆ దిశగానే మనం ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్మాణంలో ఉన్న ఈ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాం. మనం ఒకసారిగానే చూసుకుంటే దాదాపుగా 10 ఎకరాలకు సంబంధించి చూసుకుంటే ఎంత పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ కట్టారో అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. చాలా విస్తారంగా దీంట్లో మొత్తం 12 టవర్లు, 2 క్లస్టర్లు అంటే 12 టవర్లు దీంట్లో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 276 ప్లాట్లు అంటే దీంట్లో 276 ఎమ్మెల్యేలు ఉండడానికి అవసరమైన ప్లాట్లు, అలాగే ఎమ్మెల్సీలకి కలిపి 276 ఫ్లాట్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. 12 ఆఫీసులు ఉంటాయి దీంట్లో. అంటే 288 ఆఫీసులు మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపుగా బ్లాక్ 1 లేదు, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ డి అంటే వివిధ రకాలుగా ఇక్కడ ఎమ్మెల్యేలకి కొత్త రకమైన ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే ఆహ్లాదంగా వాకింగ్ చేసుకునే దానికి ట్రాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ బ్లాక్స్ అన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే కంప్లీట్గా కూడా అధికారులు ఇందాకనే మంత్రులు కూడా వచ్చి పల్లా శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే నిమ్మల రామానాయుడు కావచ్చు, నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి అన్నీ వచ్చి అన్నీ తనిఖీలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఈ నిర్మాణాలు ఇక్కడ ఎప్పటికప్పుడు పూర్తయిన పరిస్థితి. ఇది పూర్తిగా కూడా ఎన్సీసీ నిర్మాణ సంస్థ దీంట్లో చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్క ఫ్లాట్ ఇప్పుడు మనం అసలుకి అపార్ట్మెంట్లో ఈ బ్లాక్స్లో ఈ టవర్స్లో 12 టవర్లలో ఎమ్మెల్యేల ఇల్లు ఏ విధంగా ఉంటుంది అనే ఒక చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి కూడా ఏ విధంగా నిర్మాణాలు చేశారు, లిఫ్ట్ వైపు ఏ విధంగా ఉన్నాయి, మెట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి అన్ని కేటగిరీస్ని చూసే ప్రయత్నం అయితే మనం చూడవచ్చు. ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఒక ఇంటికి ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయో అంటే ఇక్కడ పూర్తిగా కూడా లిఫ్ట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. లిఫ్ట్లో కూడా మనం ఒకసారి వెళ్ళి ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా లిఫ్ట్ నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం కంప్లీట్గా చూడవచ్చు. అయితే లిఫ్ట్ పూర్తిగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఇంకా కాలేదు. కానీ ఇక్కడ ఇంటి నిర్మాణాలు ఇక్కడ మనం కానీ చూసుకుంటే C101 ఈ నిర్మాణాలు పూర్తయినాయి. ఈ ఇంటికి సంబంధించి కంప్లీట్గా కూడా ఏ విధంగా ఎంత స్క్వేర్ ఫీట్లో ఉందో అనేది కూడా చూడవచ్చు. మొదటగా మనం కానీ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న హాల్ని ఏర్పాటు చేశారు. ఆఫీస్ రూమ్ లాగా వాడుకునేదానికి దాదాపుగా 3500 స్క్వేర్ ఫీట్, 3500 చదరపు అడుగుల నిర్మాణంలో ఎమ్మెల్యేల ఇంటి నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ ఒక హాల్ లాంటిది ఇచ్చిన తర్వాత చిన్న వాష్రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఆఫీస్ రూమ్కో లేకపోతే బయట నుంచి వచ్చే విఐపీలు ఇక్కడ చూడడానికి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. ఇక హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ హాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా విశాలవంతమైన హాల్ని ఎమ్మెల్యేల కోసం తీర్చిదిద్దిన పరిస్థితులు అయితే మనం కనపడుతుంది. చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా పెద్దగా హాల్ నిర్మాణం ఏర్పాటు చేశారు. దాదాపుగా 3500 ఎస్ఎఫ్టీ నిర్మాణంలో ఇదంతా చేసింది. ఇక్కడ ఒక దేవుడి గదిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ ఒక హాల్ని, ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ వంట గదిని కూడా క్లియర్గా చాలా పెద్ద వంట గదిని చేశారు. దీనికి కొంత అవుట్లైన్ ఇచ్చారు. బయట కొంత ఇక్కడ ఇతర సామాన్లు పెట్టుకునే దానికి కావచ్చు, వంటకు సంబంధించిన ఆహారంలో అవతల దీనికి చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కంప్లీట్గా 3500 ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ని మనం చూసాం. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ని కూడా ఇచ్చినట్టు అయితే కనపడుతుంది. ఇక్కడ 2 మాస్టర్ బెడ్రూమ్లు ఇచ్చారు. దీనికి కూడా ఒక
ఎస్, ఇక్కడ కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ని ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హై రేంజ్ ఇది మొత్తం కూడా కలిపిన ఇక్కడ బోర్డ్స్, తర్వాత చిన్న టీవీ పెట్టుకునేదానికి, తర్వాత రెడీ కావడానికి అవసరమైన ఇతర అంశాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఏసీలు కూడా పూర్తిగా బిగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇతర అవసరాలకి కావాల్సిన ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి అవసరమైన ఏవైతే అవసరమో 3 బెడ్రూములు, ఒక పెద్ద విశాలవంతమైన హాలు, తర్వాత వంట రూము, ఇవన్నీ కలిపి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ని ఏర్పాటు చేశారు. ఈరోజే దీనికి సంబంధించి అన్నీ కూడా అధికారులు, తర్వాత ఇతర అందరూ కూడా కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా లావిష్గా ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఇళ్ళ నిర్మాణం చాలా లావిష్గా కనబడుతోంది. ఇక్కడ పూర్తిగా మనం కానీ ఒకసారి చూసుకుంటే కబోర్డ్స్ ఇవన్నీ కూడా చాలా విశాలవంతమైన ఇవి చేశారు. తర్వాత మోడర్న్ స్టైల్ కొంత గ్లాస్ డోర్స్ కూడా హైటెక్ పెద్ద పెద్ద హోటల్స్లో ఉండే గ్లాస్ డోర్స్, వాష్రూమ్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. దాదాపుగా 278 అపార్ట్మెంట్స్, అంటే ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్లో అంటే 12 ఫ్లోర్స్ పెట్టారు. అలాగే 2 క్లస్టర్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం కొంత బయట బాల్కనీ లాంటిది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. బాల్కనీ కూడా చూసుకున్న తర్వాత ఇది రోడ్డుకి కొంత కనపడుతుంది. అంటే ఇది హైకోర్టుకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు మీదకి ఈ అపార్ట్మెంట్ కనపడే విధంగా కొంత ఈవినింగ్ పూట ప్రశాంతంగా బయట కూర్చొని మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కావచ్చు, దీనికి సంబంధించి అన్ని రకాల ఇదైతే చేశారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ 12,000 ఎకరాలకు సంబంధించిన అంశాలలో మనం ఒకసారి కానీ చూసుకుంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి లేదు, దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ చూడొచ్చు. చాలా ఫ్లోర్స్ కావచ్చు, లేకపోతే ఇతరకు సంబంధించిన ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. పూర్తిగా కూడా హెవెల్స్కి సంబంధించిన కంపెనీలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండానే కొంత గట్టిగా చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే దీంట్లో ఎంతవరకు నిర్మాణాలు జరిగాయి ఏంటి అనే వ్యవహారాన్ని ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా లిఫ్ట్లు, వుడెన్ డోర్సు, మాడ్యులర్ వర్క్స్, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్, మిగతా అన్ని పనులు కూడా ఇక్కడ పూర్తిగా కూడా పూర్తయిన పరిస్థితి అయితే కనపడుతుంది. 12 టవర్లు తో పాటు 2,276 ప్లాట్స్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంట్లో అదనంగా మరో 12 ఆఫీసులను కూడా ఈ బిల్డింగ్స్లో పెట్టారు. అంటే దాదాపుగా 12 సంబంధించిన బిల్డింగ్స్ని, అంటే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ని, ఒక ఫ్లోర్లో 3 అపార్ట్మెంట్లు వచ్చేటట్టుగా చూసిన పరిస్థితి. లిఫ్ట్కి కూడా మనం కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన డోర్స్, లిఫ్ట్ను వేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఐఏఎస్ఎల్కి సంబంధించిన కూడా దాదాపుగా 4.7 ఎకరాల్లో ఇదే నిర్మాణం చేసిన పరిస్థితి అయితే మనం కనపడుతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఇన్సైడ్ నుంచి కూడా ఒకవేళ మన కిందకి ఇన్సైడ్ నుంచి మెట్ల రూపంలో, లిఫ్ట్ రూపం కాకుండా మెట్ల రూపంలో వెళ్ళడానికి కూడా కొన్ని ఆ విధంగా కూడా డౌన్ ఫ్లోర్లో కూడా మనం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక్కొక్క లిఫ్ట్ కిందకి వెళ్ళి చూసే విధంగా కనపడిన పరిస్థితి అయితే మనకి కనపడుతున్నాయి. అయితే ఇక్కడికి రాగానే కొంత సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి, ఏ అధికారిని కలవాలి అనే దాని మీద కూడా కలుపుతుంది. ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారంలో కూడా 6 టవర్లు నిర్మాణం జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా అక్కడ కూడా 138 ప్లాట్లు కడుతున్నారు. 138 ప్లాట్లలో మనం చూసుకుంటే ఈ ఆపోజిట్లో ఎమ్మెల్సీలు నిర్మాణం జరుగుతుంది. మరోవైపు ఐఏఎస్ అధికారులకు సంబంధించి అంటే ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరికీ కోసం కూడా కొన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా అవి ఒక 6 టవర్స్ కడుతున్న పరిస్థితి. దాంట్లో కూడా 138 ప్లాట్లు ఉంటాయి. అక్కడ కూడా 3,500
చదరపు అడుగులు. సేమ్ ఇప్పుడు ఎమ్మెల్యేల కోసం ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న అధికారుల కోసం కూడా పెద్ద ఎత్తున కూడా అపార్ట్మెంట్ నిర్మాణం ఆగస్టు 15 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో ఈ అపార్ట్మెంట్స్ని ఎమ్మెల్యేలకు తర్వాత అధికారులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేది చాలా క్లారిటీగా అనుకుంటుంది ప్రభుత్వం. అందుకే చకచకా పనులు చేస్తుంది. నిన్న మొన్న మంత్రులకు సంబంధించినవి చూశారు. ఈరోజు ఎమ్మెల్యేలు మొత్తం కూడా చాలా వరకు పూర్తిగా క్లియర్ అయినాయి. ఇక ఫర్నిచరు అనేది ఆ సంబంధించిన అధికారులకి లేదు ఆ సంబంధించిన మంత్రులకి డబ్బులు ఇస్తారు, వాళ్ళకి తగ్గట్టుగా కొనుక్కోవాలి. కాకపోతే అది మళ్ళీ తిరిగి ఇక్కడే ఉంచి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు. ఆ దిశగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15 లోపల ఈ వ్యవహారాన్ని కూడా నడుపుతామంటున్నారు. అందుకే ఈరోజు జిల్లా అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసన్ కూడా తీసుకుని వచ్చి ఎమ్మెల్యేలకి మంత్రులకి మీరు ఏమి సూచనలు ఇస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆయనకి పిలిపించి ఇక్కడ స్వచ్ఛందంగా అన్నీ చూపించి వెళ్ళారు. ఆయన కూడా ఇందాక మీడియాతో కూడా మాట్లాడుతూ 15వ తారీఖు లోపల ఈ నిర్మాణాలు మొత్తం కూడా ఎమ్మెల్యేలకి పూర్తిగా అందిస్తాము అనేది మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ సిఆర్డీఏకి సంబంధించిన 12 టవర్స్ ఇక్కడ, తర్వాత మరో ఐఏఎస్ అధికారుల గురించి ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేస్తున్న అధికారులకి మరో 6 టవర్లు, ఎమ్మెల్సీలకి అన్నీ కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. చిన్న చిన్న పనులు తెప్పితే ఒక్క నెల రోజుల్లో ఆగస్టు 15వ తారీఖులలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అందరికీ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు అనేది అది అధికారికంగా కాకపోయినా అనఫిషియల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఆయన ఈ బిల్డింగ్స్ని ఎమ్మెల్యేలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనేది మనకి అనధికారికంగా జరుగుతున్న సమాచారం. చూడొచ్చు మనం ఇది అమరావతిలో పూర్తిగా కూడా జరుగుతున్న డెవలప్మెంట్లో ఒక భాగం ఇది.